Hi, this is Shiva, pharmacist from Yadagirgutta. Today we discuss about the topic about uses of cold and cough syrups. రీసెంట్ డేస్లో మనం వింటాం చాలా బాధాకరమైన విషయం మధ్యప్రదేశ్లో అక్టోబర్ 7న జరిగింది. కోల్డ్ డ్రిప్ అనే కఫ్ సిరప్ వాడడం వల్ల 20 మంది పిల్లలు మృత్యువాత పడ్డారు. డ్యూ టు ద ఎఫెక్ట్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ కెమికల్ డ్రగ్స్. ఇట్స్ నేమ్ ఈస్ డైథల్ గ్లైకాల్. డైథల్ గ్లైకాల్ అనేది చాలా అంటే చాలా డేంజరస్ పాయిజనస్ డ్రగ్ అది. ఇంతకుముందు అది ఆల్రెడీ బ్యాన్ చేశారు. బట్ కంపెనీ వాళ్ళు అది కలిపారు. అది కలపడం వల్ల డైరెక్ట్ అది ఆ ఫంక్షన్ అనేది ఏదైతే ఉందో ఆ డ్రగ్ అనేది అందులో ఉండే కెమికల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో పిల్లలకు మెయిన్గా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని దెబ్బతీస్తుంది. దాని తర్వాత హార్ట్ నుంచి కిడ్నీస్ అలా జరిగి ఒకరినొకరు స్టేజ్ తర్వాత పిల్లలు అనేది వామిటింగ్ అండ్ స్లో కోల్పోవడం ఆటోమేటిక్గా వాళ్ళు చనిపోవడానికి దారితీసింది. ఈ సిరప్స్ అనేవి ఇప్పుడు ఏమైందంటే డబ్ల్యూహెచ్ఓ ఏం చేస్తుందంటే మనకు ఇండియాలో ఇప్పుడు పిల్లలకు 2 to 5 years వరకు పిల్లలకు కఫ్ సిరప్స్ అనేవి ఇవ్వద్దు, ప్రిస్క్రైబ్ చేయొద్దు అనేసి డాక్టర్స్కి అయితే సజెషన్స్ ఇచ్చారు. అండ్ డాక్టర్స్ కూడా ప్రజెంట్ ఒక కఫ్ అండ్ కోల్డ్ సిరప్స్ కూడా ఎటువంటి రికమెండ్ చేయడం లేదు. వాళ్ళు చేసినా కూడా సింపుల్ సెట్రిజిన్ టైప్ చేస్తున్నారు అండ్ నెబులైజేషన్ అయితే రిక్వైర్మెంట్ ఇస్తున్నారు. అండ్ ఇందులో మెయిన్గా డైథల్ గ్లైకాల్ అనేది ఈ కెమికల్ ఏదైతే ఉందో దీన్ని మనం యాంటీడోట్గా మనం దీన్ని ఒకవేళ మనకు ఎఫెక్ట్ అయ్యిందని తెలిసినప్పుడు మనం దాన్ని ఎలా జాగ్రత్త తీసుకోవాలంటే అండ్ దీన్ని థెరపీ ఏంటంటే యాంటీడోట్ థెరపీ. దీనికి మనం ఏం చేయాలంటే ఇథనాల్ అండ్ ఫోమోపోజిల్ ఆర్ విటమిన్ బి కాంప్లెక్స్. విటమిన్ బి అనేది వాటర్ సాలబుల్ అనేది మనం ఇస్తున్నట్టయితే ఆ డైథల్ గ్లైకాల్ని ఆ గ్లైకాల్ అయితే ఉందో డైథల్ గ్లైకాల్ని బ్రేక్ డౌన్ చేస్తుందన్నమాట. బ్రేక్ డౌన్ చేసి మనకి ఉన్న కెమికల్లో ఉన్న పాయిజనస్ అనే మెటీరియల్ని కూడా తగ్గించి బాడీకి అనేది హార్మ్లెస్ కాకుండా చూస్తుంది. అండ్ డబ్ల్యూహెచ్ఓ కూడా మన ఇండియాని కూడా అడుగుతుంది ఈ కోల్డ్ డ్రిప్ సిరప్స్ అనేవి ఎక్కడైనా ఇంకా మీరు ఇక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేశారా అనేసి వేరే కంట్రీస్ అబ్రాడ్ కంట్రీస్ కూడా మనల్ని అడుగుతున్నాయి. అంటే చూసారా మన ఇండియాలో ఎన్ని గనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టినా కూడా ఇంత విచ్చలవిడిగా నడుస్తున్నదో. అదే అబ్రాడ్ కంట్రీస్లో అయితే ఇలా కాదు. మెయిన్గా వాళ్ళు ఏం చూస్తారంటే మనీ చూడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చూసేది ఏంటంటే హెల్త్. ఎవరికైనా హెల్త్ పరంగా ఏదైనా అయితే మెయిన్ వాళ్ళు ఏం చేస్తారంటే చాలా అంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాడతారు. అదే మన ఇండియాలో అయితే అలాంటివి ఏమి ఉండవు. దాని కారణంగానే ఇంతమంది పిల్లలు చనిపోయారు. బట్ ఇలా జరగడం చాలా బాధాకరం. సో మనకు అప్పుడప్పుడు డెసిషన్ తీసుకొని ఏంటంటే ఆ టైంలో ఉన్న కంపెనీని ఏదో సీజ్ చేసి అది మొత్తం ప్రోడక్ట్ బయట అని కూడా చేస్తున్నారు. కాకపోతే ఒక డ్రగ్ అనేది బయటికి రావాలంటే మినిమం అన్ని అప్రూవల్స్ కావాలంటే చాలా అంటే చాలా సంవత్సరాలు పడుతుంది. మన ఇండియాలో కానీ ఎక్కడైనా సరే ఒక డ్రగ్ బయటికి రావాలంటే 20 to 40 years పడుతుంది. ఆ డ్రగ్ బయటకు వచ్చి తయారు చేసిన తర్వాత ఫార్ములేషన్ బయటికి రావాలంటే. కాకపోతే ఇక్కడ మనకేంటంటే ఇది ఇండియా కాబట్టి చాలా వరకు పర్మిషన్స్, అప్రూవల్ చాలా ఉంటాయి ఇచ్చేస్తారు. సో ప్లీజ్ టేక్ యువర్ ఐస్ అండ్ while taking the medicine to the childrens and don't use cough and cold syrups. అండ్ కాఫ్ అండ్ కోల్డ్ సిరప్స్ యూజ్ చేయడం వల్ల కూడా ఏంటంటే బాడీలో ఏంటంటే చాలామందికి కాఫ్ అండ్ కోల్డ్ రాగానే తగ్గిపోవాలి అనేసి టకా ఇచ్చేస్తారు. సో ప్లీజ్ ఇవి వేసేటప్పుడు చూసుకోండి అండ్ జాగ్రత్తగా సింపుల్ డ్రగ్స్ ఇవ్వండి. ఏంటంటే మనకు ఒక ఫీవర్ వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ ఫీవర్ రాగానే అందరూ ఏం చేస్తారు, డాక్టర్ దగ్గరికి పరిగెత్తారు. అది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్పాంజింగ్ చేయాలి. స్పాంజింగ్ అంటే ఏం లేదు, తడి బట్ట పెట్టి తుడవాలి. తడి బట్ట పెట్టి తుడిస్తే ఏంటంటే వాళ్ళకు హీట్ అనేది తగ్గించాలి. హీట్ తగ్గించిన తర్వాత ఆటోమేటిక్గా ఫీవర్ అనేది కంట్రోల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 to 1 days అబ్జర్వేషన్ ఇంట్లో చూసుకొని ఇవి మనకు కొన్ని చిట్కాలు వాడాలి. వాడిన తర్వాతనే హాస్పిటల్కి వెళ్ళాలి. చాలామంది ఏంటంటే కోల్డ్ అండ్ కఫ్ రాగానే ఫీవర్ రాగానే తీసుకెళ్ళి హాస్పిటల్ చూపిస్తారు. వాళ్ళు 1-2 days ఎగ్జాంపుల్ ఆ మార్నింగ్ వస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ తగ్గలేదు అనుకోండి, మళ్ళీ నైట్ పరిగెడతారు. అది కాదు, కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్లో అలా చూడడం వల్ల యాంటీబయాటిక్ డ్రగ్స్ కానీ కఫ్ సిరప్స్ కానీ వేయడం వల్ల ఇమ్యూనిటీ తగ్గుతుంది. వాళ్ళ ఎఫెక్ట్ కూడా చాలా అంటే చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇమ్యూనిటీ అనేది పెంచాలి. ఏదో కోల్డ్ అండ్ ఫీవర్ రాగానే పరిగెత్తనమా, హాస్పిటల్ వినమా, చూపించినామా, ఆ డాక్టర్ పెద్ద ఈ డాక్టర్ పెద్ద అని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్యూనిటీ పర్పస్ ఇవ్వాలి. అండ్ ఇంట్లో ఇచ్చే ఫుడ్ కూడా చాలా గట్టిదే ఉండాలి. మసాలాలు ఇంకా ఈ ఫీవర్ ఇప్పుడు ఏంటంటే ఈ సీజన్ అనేది చాలా అంటే చాలా టెరరిక్ సీజన్. చాలా కోల్డ్ అండ్ కాఫ్స్ వస్తాయి, వైరల్ ఫీవర్స్ అనేవి పెరుగుతాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ టైంలో మసాలాలు, గసగసాలు లాంటివి ఎక్కువ హీట్ ఫుడ్ చేయాలి. మెయిన్గా అలాంటివి వేస్తే ఏంటంటే చిన్నపిల్లల్లో బాగా హీట్ అయ్యి బాడీ కూడా ఎటువంటి రావు. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్స్. థ్యాంక్ యూ.